వర్షాకాలం రాకముందే పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. సత్తుపల్లి ట్రంక్ వద్ద మిగిలిన పనులను మే నెలాఖరులోపు పూర్తి చేయాలని, టన్నెల్ ఎగువ భాగంలో ఉన్న స్ట్రక్చర్లను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. టన్నెల్ పనులు దాదాపు పూర్తయ్యాయని, ఇంకా సుమారు 30 మీటర్లు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు. భూసేకరణకు సంబంధించిన నిధులు ఎక్కడా పెండింగ్ లో లేవని, కోర్టు కేసుల్లో ఉన్న భూముల విషయంలో కలెక్టర్లు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనుల్లో ఆలస్యం జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా 1,30,000 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు వెల్లడించారు. ఈ సీజన్లోనే సత్తుపల్లి ట్రంక్ ద్వారా నీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే ప్రజల విశ్వాసం పొందగలమని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. ఈ సీజన్లో నీటి ఇచ్చేదానికి ఇంకా అవసరమైనటువంటి పనులు కొన్ని కోర్టు కేసుల ద్వారా, కొన్ని భూసేకరణ దగ్గర ఉన్నటువంటి డిస్ప్యూట్స్ తోటి, కొన్ని పర్మిషన్స్ తోటి కొన్ని వర్కులు పెండింగ్లో ఉన్నాయి. వాటన్నిటిని కూడా క్లియర్ చేసి భూసేకరణకు సంబంధించినటువంటి నిధులన్నీ కూడా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. వర్కులన్నీ కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. కేవలం ఇంకా నెల 15 రోజులు మాత్రమే వర్షాకాలానికి టైం ఉంది కాబట్టి దయచేసి ప్రాజెక్ట్ అధికారులు అందరూ కూడా మనసు పెట్టి ఏదైతే సిమెంట్ వర్క్ సంబంధించి స్ట్రక్చర్స్ ఉన్నాయో ఎవరో ఎక్కడ వర్క్ సంబంధించి అన్నింటినీ కూడా పూర్తి చేయమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో పెండింగ్ లో ఉన్నటువంటి 7, 8, 9, 10 స్ట్రక్చర్లు, అదేవిధంగా 5, 6 కూడా మే ఆఖరికల్లా కంప్లీట్ చేస్తామని చెప్పి ఏజెన్సీలు మాట ఇవ్వడం జరుగుతుంది. అందులో ప్రధానమైనటువంటి వర్క్ టన్నెల్, యాదారకుంట టన్నెల్. దీని పొడుగంతా 1.78 కిలోమీటర్లు. అవన్నీ కూడా ఇంకొక 30 మీటర్లు మాత్రమే పనిచేయాల్సి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ 10-15 రోజుల్లో యాదారకుంట టన్నెల్ త్రూ అవుతుంది. దాని తర్వాత కోర్టు కేసులో 1 కిలోమీటర్ పెండింగ్ ఉంది. అయినా సరే టన్నెల్ పూర్తి కాగానే టన్నెల్కి ఎగువ భాగంలో ఉన్నటువంటి ఈ 6 స్ట్రక్చర్లను కూడా కంప్లీట్ చేయమని చెప్పి వర్షాకాలానికంటే ముందే యాక్టివిటీలు కావచ్చు, చిన్న బ్రిడ్జిలు కావచ్చు, 2 రోడ్ క్రాసింగ్లు కావచ్చు, వీటన్నిటిని కూడా కంప్లీట్ చేయమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్లు ఇద్దరు కూడా ఇది ఖమ్మం కొత్తగూడానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు కాబట్టి ఆయకట్టు వచ్చేమో ఖమ్మం కలెక్టర్ గారికి వస్తుంది, వర్క్స్ ఏమో కొత్తగూడెం కలెక్టర్ గారికి వస్తుంది. కాబట్టి ఇద్దరు సమన్వయంతో, అదేవిధంగా పోలీసు, ఫారెస్ట్ అధికారులు కూడా ఏదైనా సమస్యలు ఉంటే రైతుల్ని పిలిపించి సమన్వయం చేసి 1-2 చోట్ల ఉన్నటువంటి డిస్ప్యూట్స్ కూడా క్లియర్ చేసి పనులు ఆగకుండా ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే భూసేకరణకి ఇచ్చే నిధులు ఎక్కడా కూడా ప్రభుత్వం దగ్గర పెండింగ్ లేవు ఎక్సెప్ట్ కోర్టు కేసులో ఉన్నదా. దానికి లీగల్ గా ఏం చేయాలో హైకోర్టులో కోర్టు ఆదేశం ప్రకారంగా ముందుకెళ్తాం.